స్తోత్రం కలుగును గాక. కూడి చేరి వచ్చిన దేవుని ప్రియులకు యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ఈరోజు కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఒక రాజు యొక్క కుమారుడు, వారిద్దరి గురించి మనం దేవునిలో ఉన్నవారు ఎలా ఉన్నారు, దేవునితో నడిచిన వారు ఎలా ఉంటారు, లేకపోతే దేవుని నుంచి నడుస్తూ కూడా కొంతమంది రాజీ పడతారు. పాపపు విషయంలో రాజీ పడిపోతూ ఉంటారు. రాజీ పడటం అంటే అబౌట్ టర్న్ ఆఫ్ సిన్ అని కాదు, కానీ కొద్దిగా ఇలా తిరిగినట్లు దేవుని వైపు ఉన్నట్లుగా కొన్ని పరిస్థితుల్లో మారిపోతూ ఉంటాయి. అలాగే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు యొక్క ముఖ్య చరిత్ర, మొదట దేవునిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, దేవుని తర్వాత కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయినప్పుడు ఎలా ఉన్నాడు, కొన్ని విషయాల్లో దేవుణ్ణి విడిచిపెట్టిన తర్వాత ఎలా ఉన్నాడు, కొన్ని విషయాలు ఈరోజు రాజు గురించి, తన కుమారుడి గురించి కూడా మనం చూద్దాం. మన ధ్యాన భాగం కొరకు 2వ దినవృత్తాంతాల గ్రంథము. ఈరోజు మీకు ఒక అధ్యాయం నుంచి చెప్తే స్టోరీ రాదు, కానీ ఒక 4 అధ్యాయాలు అయితే అన్ని చదివించను. దీనిలో ప్రాముఖ్యంగా కొన్ని వచనాలు చూపిస్తాను. 17వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు త్వరగా ఎవరన్నా ఒకళ్ళు టూకీగా చదవండి. 1 నుంచి 6 వచనాలు. బలపరుచుకొనెను. చదవండి అమ్మా. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు నడుచుచు ఆశ్రయించుచు ఇశ్రాయేలీయుల వారి చర్యలను వెంబడింపక నడిచెను. ఇక్కడ యెహోషాపాతు ఎలా కనపడుతున్నాడంటే, హీఈస్ ఏ గుడ్ కింగ్ ఆఫ్ యూదా, లేకపోతే జూడాస్ అంటారు. ఆ రాజ్యానికి ఈయన ఎలా ఉన్నాడంటే ఒక మంచి రాజుగా ఉన్నాడు. యూదా పరిపాలించిన రాజుల్లో ప్రముఖంగా ఒక 3 రాజుల గురించి మాట్లాడుతూ ఉంటాం. హిజ్కియా, యెహోషాపాతు, ఇట్లా ఒక 3 రాజుల గురించి ప్రముఖంగా మనం మాట్లాడుకుంటాం. వీళ్ళు పరిపాలించినంత కాలం యుద్ధాలు సరిగా లేవంట. అంటే ఎందుకు అనంటే యెహోవా వీరికి తోడుండెను గనుక. అక్కడ ఉంటుంది చూడండి, బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, తన తండ్రి దేవుడు అనగానే దావీదు గురించి కూడా ప్రస్తావిస్తారు. ఎందుకు దావీదు గురించి ప్రస్తావించారంటే, దావీదు కూడా మొదట ప్రారంభ దినములలో ఆయన చక్కగా ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, దావీదు నా హృదయానుసారుడు అని ఎవరు చెప్పారు? దేవుడే స్వయాన కితాబు ఇచ్చాడు, ఆయనకి ఒక బిరుదిచ్చాడు. దేవుడే స్వయాన చెప్తా ఉన్నాడు. దేవుడు ఇలాగ మాట్లాడుతున్నప్పుడు యెహోషాపాతు కూడా ఆ వచనాన్ని ఇలాగ ఆపాదించాడు. ఎలాగో తెలుసా? మీరు ఎలాగ నడుచుకున్నారంటే, నీ పితరుడైన దావీదు వలె నీవు నడుచుకుంటేవి కనుక నేను నీకు తోడయ్యుండి, ఏమనుంది, నేను నీకు తోడయ్యుండి నీకు సహాయము చేస్తాను అన్న మాట ఉంది. ఇక్కడ 17వ అధ్యాయం అంతా యెహోషాపాతు ఎలాగున్నాడంటే ఒక గొప్ప రాజుగా ఉన్నాడు. మనకు కూడా ది గ్రేట్ చైనా వాల్ అని ఒకటి ఉంది. ఇంచుమించు 21,000 చిల్లర సంవత్సరాలు, 21,000 చిల్లర కిలోమీటర్లు పొడవు. దాని వెడల్పు ఎలాంటిదనంటే, దాని మీద ఇంచుమించు గుర్రపు పందాలు పరిగెడతాయి. గుర్రపు పందాలు వేసిన గుర్రాలన్నీ పరిగెడతాయి. అంత పెద్ద వాల్ని వాళ్ళు 2,500 సంవత్సరాలు కట్టడానికి చూశారంట. చరిత్ర చెప్తుంది 2,500 సంవత్సరాలు కట్టారంట. ఆ గోడ మీద గుర్రాలు వెళ్తాయి, రథాలు వెళ్తాయి, రౌతులు వెళ్తాయి. అలాంటి యుద్ధాలు కూడా కొన్ని, లేకపోతే పందెపు రంగాల్లో కూడా కొన్ని జరిగాయంట. అయితే ఇంత గోడను నిర్మించుకోవడానికి గల కారణం ఏంటంటే, ఉత్తర దిక్కు నుంచి ఎవరు మా మీదకి యుద్ధానికి రాకూడదు, వచ్చినా ఈ యొక్క గోడను చూడటమే మా దేశం యొక్క ప్రఖ్యాతి వారికి తెలియాలి అని చెప్పేసి ఇలాగ గోడను నిర్మించుకుంటే, ఆ గోడ దగ్గర ఇంచుమించు 2 కిలోమీటర్లకు 3 కిలోమీటర్లకు ఒక బురుజు ఉండేది. బురుజు అంటే
వాచ్ టవర్ అంటారు కదా, దాని మీద కొంతమంది గస్తీ కాసేవాళ్ళు, యుద్ధ నైపుణ్యాలు కలిగిన పరాక్రమశాలులు ఉండేవారు. అలాంటి వారు ఉన్నప్పుడు యుద్ధానికి 2500 సంవత్సరాల నుంచి కట్టిన గోడకు ఇంచుమించు 3-4 నెలల్లో శత్రు సైన్యం లోపలికి వచ్చేసిందంట. ఎలా వచ్చిందంటారు? అదంత పెద్ద గోడ కదా, 2500 సంవత్సరాలు కట్టుకున్నారు కదా, దానిని నిర్మించడానికి ఇన్ని బురుజులు వేసుకున్నారు కదా. అయితే శత్రు సమూహం ఎలా వచ్చింది తర్వాత చూద్దాం. మనకు బాగా గుర్తొచ్చే ఒక షిప్పు, పెద్ద షిప్పు, ఏం పడవ? టైటానిక్కేనా? టైటానిక్ షిప్పు. దానిని నిర్మించిన అధినేత, లేకపోతే దానిని నిర్మించిన యజమానుడు దాని గురించి ఇలాగ చెప్పాడు. ఎలాగంటే గొప్పగా, దీనిని దేవుడైనా సరే ముంచివేయలేడు అని ఇలాగా ప్రకటన చేశాడు, అడ్వర్టైజ్మెంట్ దాని గురించి చెప్పాడు అనమాట. చెప్పినప్పుడు ఇంచుమించు 4 రోజుల్లో ఆ పడవ మునిగిపోయింది. ఎలాగ మునిగిపోయిందో తెలుసా? చరిత్ర ఇదంతా మీరు గూగుల్ సెర్చ్ చేసిన వచ్చింది. ఎందుకు ఇస్తున్నాను అంటే, చరిత్రలో జరిగినవి కొన్ని మనకు గుర్తుగా లేకపోతే ఉపమానంగా చూసుకుంటే మనకు సెట్ అవుతాయి అన్నమాట. ఆ 4 రోజుల తర్వాత ఇది పగిలిపోవడానికి గల కారణం ఏంటంటే, దానికి వేసిన పెయింట్ ఒక పక్క మంచిది వేశారు, రెండో వైపు చెడిపోయిన పెయింట్ వేశారు. అంటే ఎట్లా అంటే, రెండో వైపు కూడా అంతా కాదు, సగభాగమే. అది వెళ్ళే ప్రాంతం, లేకపోతే అది వెళ్ళే సముద్రం ఎలాంటిదంటే మంచు కొండలతో కూడుకున్న సముద్రం. అలాంటి సముద్రంలో ఈ పడవ ప్రయాణం చేస్తూ ఉండగా అందరూ చాలా గొప్పగా, అరే భలే ఉంది, చాలా భలే ఉంది, వింత వింతగా ఉంది. ఈ పడవలో అన్ని విధాలైన అధునాతకమైన అన్ని విధాలుగా సమకూర్చబడిన లైటింగ్ ఉంది. అన్ని విధాలుగా పడుకోవడానికి సెట్టింగ్ ఉంది, మంచాలు ఉన్నాయి, తినడానికి డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి, ప్రతి విధమైన ఆ పడవలో సమకూర్చాడంట. అయితే 4 రోజుల్లో మునిగిపోవడానికి గల కారణం ఏంటంటే, ఒకవైపు అమర్చిన పెయింటు, రెండో వైపు అమర్చిన పెయింటు సరితూగినది కాదు. దేనికనంటే, మంచు కొండలో ప్రయాణించేది పెయింట్ వల్ల కూడా దానికి విఫలత వచ్చింది. ఎలాగంటే, ఆ యొక్క మంచు కొండను తట్టుకొనగలిగిన శక్తి ఆ పెయింట్కి ఉండిద్దంట. ఆ పెయింట్ వేయకపోవడం ద్వారా చెక్క అనేది ఏమైందో తెలుసా, లేకపోతే పడవ అనేది ఏమైందో తెలుసా, 2 విభాగాలుగా మధ్యకు విరిగిపోయింది. అక్కడ ఉంటుంది మధ్యకు విరిగిపోయింది అని ఉంటుంది. అందుకే చెప్పాను కదా, పెయింట్ కూడా ఒక ప్రక్కన కూడా సగభాగం వరకు మాత్రమే వేరే తీశారు, మిగతాది మంచి క్వాలిటీ తీశారు. అలాగా ఈ 4 రోజుల్లో మునిగిపోవడానికి గల కారణం చిన్న తప్పు ఏంటంటే, మేబీ నేను అనుకోవడం పెయింట్ కొంచెమే ఉంది కదా, ఈ కొంత లిక్విడ్ కలపకపోతే ఏమైద్దిలే అని చెప్పి కొంచెం ఇలాగా కాంప్రమైజ్ అయి ఉంటారు. 2, పెద్ద గోడ కట్టుకొని వీళ్ళన్నీ సమకూర్చుకొని శత్రువులు రాలేరు అనుకున్నప్పుడు, శత్రువులు రాకుండా ఉండడానికి గస్తీ పెట్టిన వాళ్ళకి యుద్ధ నైపుణ్యతలో కలిగిన ఆ యొక్క సన్నివేశాలు, లేకపోతే ఆ యొక్క చెప్పాల్సిన మాటలు చెప్పకపోవడం ద్వారా వీళ్ళు లంచానికి అమ్ముడుపోయారు. 3-4 నెలల లోపలికి వచ్చేసారు. 2500 సంవత్సరాలు కట్టిన ప్రయాసం ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. యెహోషాపాతు కూడా అలాగే చేశాడు. దేవునితో ఉన్నాడు, దేవునితో ప్రతీది దేవుని దగ్గర మొరపెట్టి పొందుకునేవాడు. అలాంటి యెహోషాపాతుకి ఒక చిన్న లోపం, కాంప్రమైజ్ మనకు కూడా అనిపించింది. ఎలాంటి కాంప్రమైజ్ అంటే, మొదట మనం ప్రారంభ దినాల్లో, మొదట మనం బాప్తీసం తీసుకున్న రోజుల్లో, మొదట దేవుని మీద ఆసక్తి ఉన్న రోజుల్లో, ఆత్మల భారం కలిగి ఉన్న రోజుల్లో మనం అనుకుంటాం, ఈరోజు వాక్యం దంచి కొట్టాలి, ఈరోజు ప్రార్థన అరగంట ఎక్కువసేపు చేయాలి, ఈరోజు వాక్య లేఖనాలు ఇంకొక 2 అధ్యాయాలు చదువుకోవాలి. మంచిదే, తప్పు కాదు. అయితే రాను నీ కాంప్రమైజేషన్ ఎలా అయిపోతున్నానంటే, ఒక సేవకులు మిమ్మల్ని ఇలా పిలిచి, తమ్ముడు నువ్వు క్రొత్తగా వచ్చావు, బాప్తీసం తీసుకున్నావు, రక్షణ పొందుకున్నావు, మారు మనసు పొంది నువ్వు నిన్నగాక మొన్నే అవుతుంది, అనేకమైన స్థలాల్లో ఉండకుండా దేవుని యొక్క లేఖనాలను ధ్యానిస్తూ ఉండు, ధ్యానించావా అని అడిగితే ఆయన అన్నాడు, ధ్యానించానని అన్నాడు. తప్పులేదు, అబద్ధం ఆడలేదు, నిజమే చెప్పాడు. అయితే రోజు చేసే ప్రార్థన అరగంట అయితే ఈరోజు 5 నిమిషాలు చేశాడు. దాన్నే కాంప్రమైజ్ అంటారు. రోజు చేసేటువంటి భక్తి ఈరోజు 10 నిమిషాల భక్తి అయిపోతుంది. మీరు చూడండి, పూర్వదినాల్లో మనకందరికి తాటేకు పాకల మందిరాలే, అవునా? మన ఇల్లు కూడా అయ్యానయ్యా అని చెప్పొద్దు సమాధానం. తాటేకు మందిరాలు అయినా వచ్చి కూర్చొని వాక్యాన్ని వినేవాళ్ళు. ఎలాగో తెలుసా? చెమటలు పడుతున్నా ఆరాధన చేసేవాళ్ళు.
చొక్కాలు నలిగిపోయిన, చేతులు బొబ్బలు కాసేటట్లు కూడా చప్పట్లు కొట్టేవాళ్ళు. ఈరోజు ఇక్కడ పాడేవాడికి సొమ్ము వస్తుంది, ఇక్కడ చప్పట్లు కొట్టమని చెప్పేవాడికి సొమ్ము వస్తుంది. విశ్వాసులు ఎటువంటి చలనం, ఉజ్జీవం లేదు. ఆ రోజుల్లో యెహోషాపాతు ఎలాగున్నాడంటే, అంత ఉజ్జీవంగా ఉన్న యెహోషాపాతు కొన్ని విషయాల్లో తప్పాడు. మనం కూడా తప్పిపోతున్నాం. ఎలాగో చూపిస్తాను నేను. అవి ప్రార్థన చేయాలనుకున్న మనం రాలేం, వాక్యం చదవాలనుకున్న మనం చదవలేం. చదువుతాం, ఎలాగనంటే సంపూర్ణంగా కాదు, కాంప్రమైజ్ అయిపోయాం కొన్ని విషయాలు. ఎలాగో తెలుసా, రే మందు తాగుదాం రా అని అంటే వాడు రాడు అంటాడు మొదట. తర్వాత వాడిని ఫోర్స్ చేసి నువ్వు మొగాడు కదా అంటే వీడికి ఏమైందంట, మంచి మాట చెప్పండి అమ్మా, రోషం అంటే అది అధికారిక భాష, మండిందంట. వీడికి మండి నా మగతనానికే వీడు ఛాలెంజ్ చేశాడని చెప్పి వెళ్ళి తాగాడంట. దీన్ని ఏమంటారు తెలుసా, కాంప్రమైజ్ అంటే రాజీ పడిపోతున్నారు. దేవుని విషయంలో ప్రార్థనకు రారని బ్రతునాడి చెప్తే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, రారు. అప్పుడు కాంప్రమైజ్ అవ్వరు. అన్న పని ఉందన్న, ఆ పని విడిచిపెట్టుకోలేవా, విడిచిపెట్టరు. దేవుని విషయంలో విడిచిపెట్టరు. అది ఎంత భక్తి కలిగిందైనా సరే దాన్ని విడిచిపెడుతున్నారు తప్ప దేవుని లేఖనాల కోసం, లేకపోతే దేవుని యొక్క పని కోసం. నీ పనులు ఎక్కువ. దేవుడు అదే చేశాడు, రాజ్యాన్ని చిందరవందర చేసే పరిస్థితి ఏంటి, యుద్ధంలోకి వెళ్ళాడు. యెహోషాపాతు కూడా వెళ్ళాడు. నేను ముందు చెప్తా అవన్నీ. అయితే యెహోషాపాతు చేసిన పనులు ఏంటంటే, తర్వాత చూడండి అమ్మా, 18వ అధ్యాయం 1వ వచనం. వీడు పెద్ద పనికిమాలోడు. ఎవడో, ఆహాబు రాజు. ఎలాంటి పనికిమాలోడు అంటే, నేనన్న మాట కదా, బైబిల్ గ్రంథంలోనే ఉంటుంది, తమ పితరుల కంటే చెడ్డ వ్యక్తి అని ఉంటుంది. అలాంటి పనికిమాలోడు అని అంటారు మన భాషలో, అందుకు చెప్పా. అలాంటి వాడు మన యెహోషాపాతు గురించి కొన్ని మాటలు విన్నాడు. 17వ అధ్యాయం అంతా యెహోషాపాతు యొక్క గొప్పతనమే, దేవుడు చేసిన కార్యాలే, దేవుడు తన వెంటుండి చేయించిన కార్యాలు. నగర పాలకులు చుట్టంతా సెక్యూరిటీని ఏర్పరచుకున్నాడు. అందుకే నేను ఒక మాట రాసుకున్నా, హీఈస్ ఏ స్పిరిచువల్. వ్యక్తిగతంగా ఆయన చాలా ఆత్మీయుడు. హీఈస్ ఏ స్ట్రాంగ్, ఆయన చాలా బలము కలిగిన వాడు. అండ్ హీ హ్యాడ్ ఏ ఏం మాట అంటే సెక్యూరిటీ. దేవుడు తన నగరం చుట్టూ సెక్యూరిటీని ఇచ్చాడు, భద్రతనిచ్చాడు. అలాగ 17వ అధ్యాయంలో ఉన్న ఈయన యొక్క పరిపాలన గురించి ఇశ్రాయేల్ రాజ్యంలో మాట్లాడుకుంటున్నారంట. ఎలాగో తెలుసా, యెహోవా పేరట వాళ్ళు ప్రార్థన చేస్తారు, యెహోవా పేరట వాళ్ళు యుద్ధానికి వెళ్తారు, యెహోవా పేరట వాళ్ళు భయభక్తులు కలిగి జీవిస్తారు. ఒక్క అన్య దేవతల గుడులు కూడా యూదా రాజ్యంలో లేవు. ఇలాగ మాట్లాడుకుంటుంటే ఆహాబు చెవుని పడింది. ఎందుకో తెలుసా, ఈడు కనుక మన మీదకి యుద్ధానికి వస్తే యెహోవా పేరట అంటున్నాడు. దానికి తోడు ఆహాబుకి ముళ్ళు పెట్టడానికి ఒక ప్రవక్త ఉన్నాడు అక్కడ. ఆయన పేరేంటో తెలుసా, మీకాయ అనే ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు. అలాంటి ప్రవక్త ఉండి ఎప్పుడొచ్చినా కీడే చేస్తాడు, ఎప్పుడొచ్చినా మేలు వచ్చిన పలకడు, ఎప్పుడు నా కీడునే కోరుకుంటాడు మీకాయ అని అనుకునే ఆహాబుకి ఒక ఆలోచన వచ్చి ఏం చేశాడనంటే, యుద్ధం చేస్తే నేను గెలవనని చెప్పి కత్తులు తీసుకెళ్ళలేదు, బళ్ళెం తీసుకెళ్ళలేదు, ఇంకా యుద్ధాలకు సంబంధించిన ఏ వస్తువులను తీసుకెళ్ళలేదు, కానీ కాయలు తీసుకెళ్ళాడు, పండ్లు తీసుకెళ్ళాడు, స్వీట్లు తీసుకెళ్ళాడు. డైరెక్ట్గా ఒకే ఒక మాట అన్నాడు, ఇంత గొప్ప రాజు ఇలాగుంటే ఈ గొప్ప రాజు కడుపున పుట్టిన కుమారులు కూడా చాలా గొప్పవారు కనుక నా కూతుర్ని మీ అబ్బాయికి ఇస్తానయ్యా అని చెప్పి వియ్యం పొందాడు. చూడండి, మొదట ఇంటికి పిలుచుకుంటే తప్పులేదు, రెండవదిగా కౌగులించుకొని మాట్లాడితే తప్పులేదు. మనోడు ఏం చేశాడు తెలుసా, డైరెక్ట్గా వియ్యం పొందాడు. ఎవరితో? అన్యులతో, అన్య దేవతలతో. ఆహాబే చెడ్డోడు. ఆహాబు ప్రేమించి ఇంకొక అమ్మాయిని తెచ్చుకున్నాడు, పెళ్లి చేసుకొని. ఆవిడెవరో తెలుసా, ఆమె మహాఘోరమైంది, జెజబెల్ రాణి. ఆ జెజబెల్ వచ్చేటప్పుడు అన్య దేవతలను తెచ్చుకుంది. సరే, తెచ్చుకుంది. వీటికి పూజ చేయడానికి 400 మంది ప్రవక్తలను తెచ్చుకుంది. వాళ్ళని మేపుతుంది, వాళ్ళని ఎలాగ ట్రైన్ చేయాలన్నీ చేస్తుంది. ఇశ్రాయేలు దేశం అంతా కట్టేశారు గుళ్ళు. ఇప్పుడు భార్య అడిగితే భర్త చేయకుండా ఉంటాడా? మళ్ళీ వాళ్ళు చాలా ప్రేమగా అడుగుతారు. ఇంకొద్ది చేయకపోతే కళ్ళంట కొండలో నుంచి నీళ్ళు వచ్చినట్టు ఈజీగా వచ్చేస్తాయి. అలాగే యెజబెల్ రాణి కూడా చాలా కుయుక్తి కలిగింది. అలాగే అడిగితే సరే, ఇక్కడ గుడి కట్టుకోండి, మీరు ఎక్కడ కట్టుకోండి, ఎక్కడ కట్టుకోండి, దేశం అంతా కట్టేశారు.
దేశమంతా వాళ్ళకి సంబంధించిన అన్ని దేవతల గుళ్ళు కట్టేశారు. 400 మంది పూజారులను పెట్టేసిన ఆవిడ. ఇలాంటి ప్రవర్తన కలిగిన ఆహాబుతో యెహోవా సన్నిధిలో దినదినము ప్రార్థన చేస్తూ, యెహోవా సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటూ, నగరాన్ని ఎలాగో పరిపాలించుకోవాలో, రాజ్యాన్ని ఎలాగో పరిపాలించుకోవాలో దేవుని దగ్గర అడుగుచూ మొరపెడుతున్న యెహోషాపాతు డైరెక్ట్గా వియ్యమొందాడంట. అయినా దేవుడు కనికరించాడు. మీకు బాగా గుర్తుండాలంటే సౌలును కూడా దేవుడు కనికరించాడు. రంకెలేస్తున్నావు ఏంటి, వెనకమాలు తెచ్చుకున్నావు ఏంటి అన్నీ అడిగితే ఈయన అంటాడు, చాలా సింపుల్ డైలాగ్, ఒకే ఒక్క లాజిక్, నీ దేవుడైనా యెహోవాకు తెచ్చాను అంటాడు సమూయేలుతో. నీ దేవుడు అంటే సౌలుకి దేవుడు కదా, సౌలుని అభిషేకించిన దేవుడు కదా. సౌలు ఎవరి ద్వారా రాజయ్యాడు, గాడిదలు కాసుకున్నప్పుడు తెలియలేదా? అలాగే యెహోషాపాతు. అయితే యెహోషాపాతు చాలా మంచి వ్యక్తి, మర్చిపోలేదు. ఎక్కడికి వెళ్ళిన తర్వాత, వియ్యమొందిన తర్వాత, ఇంకా 2వ వచనం, కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. పోయాడు. చాలమ్మా. మొదట వియ్యమొందాడు, తన బిడ్డని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు. రెండోసారిగా డైరెక్ట్ భోజనం చేశాడు. యుద్ధానికి వస్తే గెలవరని తెలిసిన ఆహాబు ఎలాగైతే వియ్యానికి వెళ్ళాడో, అలాగే యెహోషాపాతు తన ఇంటికి వెళ్తారు. ఎంతమంది వస్తున్నారు రాజుగారితో పాటు? ఒక 46 మంది వరకు వస్తున్నారయ్యా. రాజుగారితో పాటు 46 మంది అంటే ఒక్కొక్కరికి 10 మందికి ఒక గొర్రెను వేసుకున్నా 4 గొర్రెలు కోసేయండి. ఇలాగా అహాబు రాజు అందరికి వాళ్ళకి ఇవ్వాల్సినన్ని పని రీతులు చెప్పేశాడు. వీళ్ళు వంటకు తయారు చేశారు, మనోడు భోజనానికి కూర్చున్నాడు. మొదట మనం కూడా పాపానికి రాజీ పడినప్పుడు, కాంప్రమైజ్ అయినప్పుడు కొద్దిసేపు బైబిల్ చదువుతాం, కొద్దిసేపు ప్రార్థన చేస్తాం, దేవుని సన్నిధానానికి వస్తాం, పాపాన్ని చేస్తాం. అయ్యో పాపం అంటే సినిమా చూస్తాం, ప్రార్థనకు వస్తాం, సీరియల్ చూస్తాం, ప్రార్థనకు వస్తాం, ఇంటి పక్కన వాళ్ళు తిడతాం, ప్రార్థనకు వస్తాం, అన్నీ చేస్తాం. తర్వాత మాత్రం కమిట్ అయిపోయాడు. ఎలాగో తెలుసా? భోజనం చేశాడు. భోజనం చేయడం అంటే, వియ్యానికైతే ముందు ప్లేట్లు అందించుకున్నారు, పలహారాలు ఇచ్చుకున్నారు, లేకపోతే పండ్లు ఇచ్చుకున్నారు, వారికి సంబంధించిన ఆచారాలు చేసుకున్నారు. తర్వాత మాత్రం భోజనం చేశారు. భోజనం చేస్తే ఒకటే గుర్తు, నాకు నీకు ఎటువంటి భేదాలు లేవు. అక్కడ అదే అంటాడు, నీ జనులే నా జనులు. తర్వాత యుద్ధానికి పోవాలి. యెహోషాపాతు అహాబు రాజుతో యుద్ధానికి వెళ్ళాలి. చూడండి, ఆ మాట కూడా చూడండి. అంతా అయిపోయాక యెహోవాను అడుగుతాడు ఆయన. చూడండి 3వ వచనం కాడ నుంచి, ఇశ్రాయేలు రాజైన అహాబు చూచి, రామత్కో గిలాద్కు నాకు వచ్చేదవా? ఏమయ్యాడు? చదవండి. చెప్పేశాడు. చూసారా? భోజనం చేసిన తర్వాత ఎలాంటి కమిట్మెంట్ చూడండి. నేను నీవాడను. ఒక రాజు ఒక రాజ్యాన్ని పాలించాలని చెప్పేసి దేవుడు సింహాసాన్ని ఇస్తే ఈయన చేస్తున్నాడంటే, పలికి మాలిన రాజైన, లేకపోతే అన్య దేవతలకు సంబంధించిన రాజైన అహాబుతో వియ్యమొంది భోజనం చేసి ఇప్పుడు అంటాడు, నేను నీవాడును, నా జనులు నీ జనులు. ఎలాగ మాట్లాడుతున్నాడు చూసారా? యుద్ధానికి వెళ్ళిపోయాడు, యుద్ధ రంగంలో సిద్ధమైపోయాడు. ఇప్పుడు భోజనం చేసినా పర్లేదు, కమిట్ అయ్యాళ్ళే, వెనక్కి తిరిగి వస్తాడు అనుకోవచ్చు. చాలామంది మనం కూడా ఇలాగ అనుకుంటాం. కొన్ని విషయాల్లో ఈ పాపాన్ని మానేయాలి అనుకుంటారు చాలామంది యవనస్తులు. నేను కూడా నా గురించే చెప్తా, ఎవరి గురించి ఎందుకు. నేను ఒక అమ్మాయిని చూసి, ఈ అమ్మాయి నా భాగస్వామిగా కావాలని చెప్పేసి నేనే అనుకొని, నేనే ప్రార్థన చేసి, ప్రభువా నీ చిత్తమా అంటే చెప్పు తెగిద్ది అంటాడు దేవుడు. ఖచ్చితంగా అంటాడు. ఎందుకంటే దేవుని దగ్గర మొరపెట్టకుండా, ప్రభు నీ చిత్తంలో ఉన్న బిడ్డ నడిపించు అని అనకుండా, నేనే దీన్ని చూసి నాకు ఇది కావాలయ్యా, నాతో ఇది ఉండాలయ్యా, మేమిద్దరం మంచి పరిచర్య చేస్తామయ్యా, అది నీ ఆలోచన, దేవుని ఆలోచన కాదు. అలాగే అహాబు రాజు కూడా ఈయన దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు ఇంత గొప్ప రాజువి, అంత గొప్ప రాజు అంటే మేము ముందేశాడు. యెహోషాపాతు ఇంటికి వస్తున్నాడని తెలిసి, యుద్ధానికి వస్తున్నారని తెలిసి రామత్కు గిలాద్కు మధ్య, అయ్యా మీరు కూడా వస్తే చాలా బాగుంటుందయ్యా, మీరు గొప్ప రాజయ్యా. చూసారా? వెన్న పూసినటువంటి మాటలు. ఇలాగా యుద్ధానికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్తా ఉన్నారు పక్కన. ఈయనకి ఒక డౌట్ వచ్చింది. ఏం డౌటో తెలుసా? అయ్యా నువ్వే రాజుగా ఉండు, నువ్వే వస్త్రాలు ధరించుకొని ఉండు. ఆ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి.
నువ్వే రాజుగా ఉండు అని అంటే ఎందుకో చూద్దాం. కింద వచనాలకు వెళ్తే 7వ వచనం చూడండమ్మా. ఆ, ఉమ్, ఆ, ఉమ్, ఉమ్, ఆ, ఉమ్. చాలు, నేను స్టోరీ చెప్తా వినండి. యుద్ధానికి వెళ్ళే ముందు యెహోషాపాతు ఒక మాట అంటాడు. ఏంటంటే, అయా ఈ దేశంలో ఈ 400 మంది ప్రవక్తలు కాకుండా యెహోవాను గురించిన మాట్లాడగలిగిన ప్రవక్త ఎవరైనా ఉన్నారా అని అంటే, ఒకడు ఉన్నాడయ్యా. ఎలాంటోడో తెలుసా? ఎప్పుడు నా గురించి కీడు మాత్రమే పలుకుతాడు, ఎప్పుడు నేను చేస్తాననే చెప్తాడు, ఎప్పుడు నేను యుద్ధానికి వెళ్తే ఓడిపోతాననే చెప్తాడు. అలాంటి ప్రవక్త ఎందుకయ్యా అంటాడు. మీరు అలా మాట్లాడకండి అని అంటే సరేనని చెప్పి రాజు చెప్పినప్పుడు రాజు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవుతారు, లేదా నోరు మూసుకొని ఉంటారు. అలాగే ఓకేనయ్యా అంటాడు. ఈయన్ని పిలిపిస్తారు. దారిలో పిలిపించేటప్పుడే మీకాయాతో మాట్లాడతారు. 400 మంది ప్రవక్తలు మనం గెలుస్తామని చెప్పారు, మీరు కూడా ఏం చేయాలంటే గెలుస్తామనే మేలు వచ్చినమే పలకండి అని అంటాడు. ఈయనకి తెలుసు దేవుడు ఏది చెప్తే అది మాట్లాడతాడు. ఏడబ్ల్యూ ట్రౌజర్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన 20వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఆయన కూడా బైబిల్ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్తాడు. అందుకని ఆయన ఎవరికి నచ్చడు, చాలామందికి నచ్చడు, 90% నచ్చడు. ఉన్న వాక్యాన్ని ఉన్నట్టు చెప్పే సేవకులు ఖచ్చితంగా నచ్చరు. ఎందుకనంటే కొట్టినట్టు ఉందండి. నేను కూడా మొదట మనం వెళ్ళింది అదే ఊరు, అదే ట్రైబల్ ఏరియాకి. మొదట మన ఇద్దరు వెళ్ళండి. ట్రైబల్ ఏరియాలో ఆశీర్వాదం అయ్య గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు, ఏంటయ్యా నువ్వు వాక్యం ఆట చెప్తున్నావు, నాకు మొహాన్ని కొట్టినట్టుందా అన్నాడు ఆయన. అంటే ఏంటంటే కొంతమందికి ఎలా ఉండిద్దంటే ఉన్నది ఉన్నట్టు చెప్తే తగిలిదని మళ్ళీ 2 గంటల వాక్యం చెప్పించుకున్నాడు ఆయన నా చేత. మళ్ళీ ఎలాగో తెలుసా, వర్షం పడుతుంది, బయట మేము అందరం నుంచొని ఉన్నాం, ఆయన నా పక్కన నిలబడి ఉన్నాడు. మరలా 2 గంటలు యోహాను సువార్త గురించి, దేవుని గురించి, యోహాను పేతురు అనే వ్యక్తి ఎలాగ తప్పిపోయాడు దాని గురించి 2 గంటలు ప్రసంగం చెప్పించుకున్నాడు. అయితే మళ్ళీ అంటాడు, ఇలాగ చెప్పడమే కరెక్ట్ అయ్యా అంటున్నాడు. అయితే ఏడబ్ల్యూ ట్రౌజర్ అనే వ్యక్తి కూడా, తెలుగులో కొన్ని పుస్తకాలు ఉన్నాయి ఆయన గురించి, చదవండి దొరికినప్పుడు. ఆయన ఇలాగ చెప్తా ఉంటుంటే 90% అన్నారంట, ఈడు ప్రసంగం చేసినప్పుడు అలా తిడతాడరా. ఏం చేస్తాం, వాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్తే తిట్టినట్టు ఉండిద్ది కొన్నిసార్లు. నన్ను కూడా అంటారు, ఇలాగే అంటారు, నన్ను కూడా అబ్బో తింటాడయ్యా అంటారు, అయ్యో వదలడయ్యా అంటారు. అయితే ఇలాంటి విషయాల్లో ఆహాబు చాలా చాకచక్యంగా యుద్ధానికి తీసుకొని వెళ్ళిపోయాడండి. యుద్ధానికి తీసుకొని వెళ్ళిన తర్వాత మీకాయా అనే ప్రవక్తను యెహోషాపాతు పిలిపిస్తే, ఎలాగున్నది 400 మంది ఎలా చెప్పారో నువ్వు కూడా అలాగే చెప్పండి, ఎలాగున్నది అలాగే చెప్తానంటాడు. చెప్తాడు. ఎలాంటి ప్రవచనం అంటే, యుద్ధంలో మీరు ఖచ్చితంగా గెలుస్తారు. దేన్ని బట్టి అంటే యెహోషాపాతుని బట్టి గెలుస్తారు. యెహోషాపాతుతోనే మాట్లాడతాడు. అయితే ఇశ్రాయేలు జనానికి కాపరి లేని గొర్రెల వలె అయిపోతారు అని అంటాడు. మీరు చూడండి, 18వ అధ్యాయం అంతా కనిపించింది. కాపరి లేని గొర్రెల వల్ల అయిపోతారంటే రాజు కథం చెప్పరేంటమ్మా, నా వైపు చూడండి, రాజు ఏమైపోతాడు, చచ్చిపోతాడు. రాజు చచ్చిపోవడం ఏంట్రా బాబా అని చెప్పేసి, ఇదిగో నేను చెప్పానా, అసలు వీడు ఎప్పుడు కీడు వచనమే పలుకుతాడు, నువ్వు వీడిని పిలిపించావు అంటాడు యెహోషాపాతు. ఒక్కసారి కూడా నా గురించి మేలు వచనం చెప్పడం, మేలు జరిగిద్ది, మంచుకుంటావు, యుద్ధాన్ని గెలిచి వస్తావు, అస్సలు చెప్పడంటే చెప్పడయ్యా, నువ్వేమి ఈయన్ని పిలిపించావు అని అంటాడు. నేనేం చేయనయ్యా, దేవుడు చూపించింది నేను చెప్పానని మీకాయ అంటాడు. అయితే ఈ అబద్ధ ప్రవక్తల్లోకి ఒక దురాత్మ వచ్చింది. ఆ దురాత్మ కూడా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళిద్ది. దేవుని దగ్గరికి వెళ్ళి అంటదే, లేదు వాళ్ళు గెలుస్తారు, ఖచ్చితంగా గెలిచే తీరుతారు, ఆ యుద్ధాన్ని గెలిచి రామత్కు గిలాద్కు మీద యుద్ధాన్ని గెలిచి వస్తారు అని చెప్పేసి అబద్ధ ప్రవక్తలు అన్నందుకు కోపం వచ్చింది మీకాయ మీద. ఈయన తీసుకెళ్ళి జైలు వేసిండ్రు అంటారు. అన్నపానములు ఏమి ఇవ్వమంటారు తెలుసా? రొట్టె ద్రాక్షరసం తప్ప ఏమి ఇవ్వద్దు, నేను తిరిగి వచ్చేంతవరకు. అంటే మీకాయ అంటాడు, నువ్వు తిరిగి వస్తేనేగా అంటాడు. ఎందుకు? నిజమైన దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నువ్వు తిరిగి రావంటాడు మీకాయ, అంతే. ఆ అధ్యాయం చివరిలో చూసుకుంటే చూడండి, 33వ వచనం. అతడు తగిలినది కొనిపొమ్మని. చూడండి, నా వైపు చూడండి. ఒకడు వింటిని తీసుకొని, వింటండి తెలుసా, బాణం,
తీసుకొని గురి చూడకే అంటే ఇటు చూడండి, ఇటు చూసి కొట్లా, ఇటు చూసి ఇటు కొట్టాడు. అర్థమైంది మీకు? ఇటు చూసి గురి పెట్టి కొడితే కరెక్ట్ గురి తగిలింది అనుకోవచ్చు. ఇటు చూసి బాణం ఇటు పెట్టి కొట్టాడు, మనిషి ఇట్లా ఉన్నాడు, ఇటు కొట్టాడు. అది కరెక్ట్గా వెళ్ళి ఎక్కడ తగిలిందో తెలుసా? ఆహాబుకి ఇది ఎక్కడ తగిలిందంట. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇలా వాళ్ళు కవచం వేసుకుంటే వాళ్ళ కవచం నిండా ఒక్కొక్కరికి బంగారంతో పొదిగింది ఉండిద్ది, కొంతమందికి సిల్వర్ బ్రోన్స్తో పొదిగింది, ఇత్తడితో పొదిగింది ఉంటుంది. అలాంటి కవచానికి ఇక్కడ తగిలితే బాణం పక్కెళ్ళిపోద్ది. అయితే వీడు గురి చూసి కొట్లా, గురి చూడకుండా ఎవడో కొడితే అది మనోడికి వెళ్ళి ఎక్కడ తగిలిందంట? అది ఎక్కడ తగిలిందంట? బందుల సందున, అంటే ఇక్కడ 2 రెక్కల సందున కరెక్ట్గా వెళ్ళి తగిలి. ఇంకా బాగా చెప్పాలంటే ఆ కవచం 2 కవచాలు ఇలా వచ్చినప్పుడు ఇక్కడ దారాలు ఉంటాయి, అవి 2 కట్టుకోవడానికి. ఈ మధ్యలో తగిలిందంట. ఈ మధ్యలో ఎక్కడ తగిలి చచ్చిపోయాడు కాదు. అందుకని కరెక్ట్గా ఇక్కడ తగలటమే మనోడు ఏమయ్యాడు తెలుసా? సాయంత్రం వరకు అక్కడే ఉండి చచ్చిపోయాడు అని ఉంటుంది. మీకాయ ఏం చెప్పాడు? నువ్వు ఇశ్రాయేల్ దేశం వస్తే చూసుకుందాం అన్నాడా? నేను వచ్చే వరకు అన్నపానములు లేవు అని అన్నాడా? క్షయపానములే అంటాడు. మనోడు వచ్చేసరికి ఏం లేదు, చచ్చిపోయాడు. అయితే దేవుని యొక్క మాటను తిరస్కరించకుండా యెహోషాపాతు ఏం చేశాడు చూసారా? 5వ వచనం చూడండి అమ్మ, 18:5. లేకపోతే చూడండి 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. చూసారా? చాలు. మనమంతా ఎలాగుంటామంటే, అన్నీ జరిగిపోయిన తర్వాత బాగా మన పచ్చి భాషలో అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే బ్యాచ్ మనం. అంత విచారణ చేయలా, యుద్ధానికి సిద్ధమైపోయాడు, భోజనం చేసేసాడు, బియ్యం అందేసుకున్నాడు, అన్నీ చేసిన తర్వాత అంటాడు దేవుని దగ్గరికి వెళ్ళి, అసలు ఇది యుద్ధానికి వెళ్ళొచ్చు అంటావా? లేకపోతే మనోడితో బియ్యం అందుకోవచ్చు అంటావా? లేకపోతే మనోడు పెట్టే భోజనం తినొచ్చు అంటావా? అన్య దేవతల వైపు అన్న దానికి అర్థం ఏంటంటే, కొన్ని పాపాలు మనం చేసేసినాక, కొన్ని కాంప్రమైజ్ అయిపోయినాక, కొన్ని కమిట్మెంట్ చేసేసుకున్న తర్వాత దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నేను చేసింది కరెక్టేనా? లేకపోతే దీనికి సహాయం చెయ్యకపోవడం కాదు, కానీ అన్ని విషయాల్లో నిర్ణయం నీది కాదు. యెహోషాపాతు మంచి రాజు, 17వ అధ్యాయం వరకు మంచి రాజు. 18వ అధ్యాయానికి పనికిమాలిన వ్యక్తులతో కలిశాడు, భోజనం చేశాడు, యుద్ధానికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి అహాబు రాజు చనిపోయిన తర్వాత 19వ అధ్యాయంలో, త్వరగా 19వ అధ్యాయం 1వ వచనం. చాలు, నేను చెప్తా చూడండి. ఏ అపాయం చెందకుండా ఇంటికి వచ్చేసాడు యుద్ధం నుంచి. ఎందుకు వచ్చేసాడు అని అంటే, ఆయన మరలా దేవుని గురించిన ధర్మశాస్త్రాన్ని బోధించండి, లేవీయులారా మీరు వెళ్ళండి. ఇంకొక మాట ఏముంటుందనంటే, ఆఫీసర్స్, వాళ్ళు ఏమంటారు, న్యాయాధిపతులు, లేకపోతే వాళ్ళని కొన్ని పేర్లు రాశారు అక్కడ. వాళ్ళందరినీ మీరు మరలా ధర్మశాస్త్ర గ్రంథాన్ని యోధా ప్రజలందరికీ బోధించండి, న్యాయాలని, కట్టడలను, విధులను ఎలాగుండాలో అలాగా మీరు వారిని ఉండమని చెప్పండి అని రాజు చెప్తేనే ఎవరైనా కదలాలి. ఆ రోజుల్లో రాజుల పరిపాలన అంటే వాళ్ళు ఏం చెప్తే అది. ప్రవక్తలు దేవుని ద్వారా రాజుకైనా చెప్పేవారు, కానీ ప్రవక్తలు కూడా వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. అన్ని విషయాల్లో రాజులు చెప్పిన తర్వాతే కొన్ని విషయాల్లో కదిలేవారు. అలాగే వీళ్ళు కూడా ఏం చేశారంటే, యోధా రాజ్యం అంతా దేవుని గురించి ప్రకటన చేశారండి. మంచి పని అయింది. అక్కడ వరకు 19వ అధ్యాయానికి తన తప్పును మరలా ఆయన సరిదిద్దుకున్నాడు. కాంప్రమైజ్ అయిన వ్యక్తి మరలా దేవుని దగ్గరికి వచ్చాడు. మనం కూడా కొన్ని విషయాల్లో దేవుని విడిచిపెడతాం. దేవుని గురించిన భయము, దేవుని గురించిన ఆ యొక్క వైరాగ్యం కలిగినప్పుడు మనం దేవుని సేవ చేయాలని కొంతమంది వస్తాం, దేవుని పరిచర్యను సహకరించాలని కొంతమంది విశ్వాసులు లేవనెత్తబడతారు. అయితే తర్వాత దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన తర్వాత అదే ఉండిద్ది కదా 18వ అధ్యాయంలో, తనకు ఐశ్వర్యము ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఏం చేశాడు తెలుసా? తప్పుకెళ్ళిపోయాడు. మనకు కూడా అంతే. పరిచర్య ప్రారంభించినప్పుడు ఎంతగా సహకరిస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత పాస్టర్ గారు పరిచర్య దేవుడు అసలు ఏం కనపడదు. కానీ యెహోషాపాతు మంచోడు. ఎక్కడో చోట దెబ్బ తగిలినప్పుడు, ముళ్ళు గుచ్చుకున్నప్పుడు దేవుని గుర్తొచ్చి దేవుణ్ణి వేడుకొందము రండి అని మాట్లాడుతున్నాడు. అలాగే 19వ అధ్యాయంలో కూడా తన నగర పాలకులందరికీ, లేకపోతే నగరంలో ఉన్న ప్రజలందరికీ దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క కట్టడలను, విధులను, న్యాయవిధులను అన్నిటినీ చెప్పండి అని చెప్పించాడు. మళ్ళీ 20వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన ఏమైపోయాడు తెలుసా? చూడండి 20వ అధ్యాయం 35వ వచనం.
ఉమ్, ఉమ్. లేకపోతే తల్లి ఒకసారి 20 అధ్యాయం 3 వచనం చదవండి. భయపడి ఆ, ఉమ్, ఆచరించవలనని ఉమ్, ఉమ్, ఆ, ఉమ్, ఉమ్. 20 అధ్యాయం మొదట్లో కూడా ఎంత బాగున్నాడు తెలుసా? మనకు శ్రమ వస్తుంది, మనకు నింద వస్తుంది, మనకు బాధలు ఉన్నాయి, మన కరువులు ఉన్నాయి, మనకి ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి అన్నప్పుడు మనమందరం ఏం చేస్తాం తెలుసా? దేవా నీకు స్తోత్రమయ్యా, నేను చేసిన తప్పయ్యా అని చెప్పి దేవుని యొక్క పాదాలు పట్టుకుంటాం. ఎలాగ పట్టుకుంటాం తెలుసా? కొన్ని కఠినమైన పరిస్థితులు వస్తే ఖచ్చితంగా ఉపవాసం ఉంటాం. ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తే మరలా ఏమొచ్చిందో తెలుసా? ఐశ్వర్యం, సంపద. దేవుడు అలాంటి ప్రేమ కలిగిన దేవుడు అండి. మనం ఎప్పుడైతే ఏడుస్తామో మన కన్నీళ్లను లెక్క కట్టే దేవుడు ఆయన. అలాంటి ప్రేమ కలిగిన దేవుడి దగ్గరికి యెహోషాపాతు వస్తున్నాడు, వెనుదిరిగి చూస్తున్నాడు, వస్తున్నాడు, వెనుదిరిగి చూస్తున్నాడు. నేను ఇంతకుముందు కూడా యెహోషాపాతు గురించి చెప్పా. ఆయన గొప్పగా ఆశీర్వదించబడ్డాడని ఒక మాట చెప్పా. అలాగే ఇక్కడ కూడా 20 అధ్యాయం మొదట్లో కూడా చాలా బాగున్నాడు. జనుల మధ్య నిలబడి రండి మనం యెహోవాని సేవిద్దాం, ఉపవాస దినమును ఆచరిద్దాం, మన నగరంలో ఎటువంటి కరువులు లేకపోతే యుద్ధాలు జరగకుండా యెహోవాను సేవిద్దాం రండి అంటారు. ఇంకొకటి బాగా చెప్పాలంటే యోధా రాజ్యము మీదకు 3 రాజులు వస్తున్నారు. 20 అధ్యాయంలో 3 రాజులు దండెత్తి యెహోషాపాతును తన రాజ్యాన్ని కుప్పగొల్చాలని వస్తున్నారు. వస్తుంటే ఈయన ఉపవాసం ఉండి ఆచరించి ప్రార్థన చేయగా ఆ నది అవతల ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ గూడుకోటాన్ని మాట్లాడుకుంటున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా మన దేశం మీదకి వస్తున్నారు అనుకో. వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే వీళ్ళు ఎక్కడుండి ఏం చేస్తున్నారు తెలుసా? దేవా మమ్మల్ని కరుణించు, మమ్మల్ని రక్షించు. మనం ప్రార్థనలు చేయలేమన్నా? ఇలాగా దేశం నాశనం అయిపోతున్నాయా, ఉగ్రవాదులు వస్తున్నారయ్యా, అనేకులు అమాయకులు చనిపోతున్నారయ్యా అని ప్రార్థన చేశాం కదా. అలాగే యెహోషాపాతు కూడా తన జనులతో, ఇంకో విషయం తెలుసా? గర్భవతులతో సహా పిలిపించాడంట, చిన్న పిల్లలతో సహా పిలిపించాడంట. పిలిపించి అందరూ ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తుంటే వాళ్ళే కొట్టుకు చచ్చిపోయారు. వచ్చిన 3 రాజ్యాల్లో వాళ్ళే కొట్టుకు చచ్చిపోయారు. నీ స్థితి మారాలంటే నీ స్థుతి దేవుని దగ్గరికి చేరాలి. అలాగా యెహోషాపాతు చేస్తే యుద్ధంలో వాళ్ళే చనిపోయారంట. వాళ్ళు వెళ్ళి చూసారంట, ఏంట్రా ఏమైందిరా అని అనుకుంటే దేవుని చేసిన కార్యం వీళ్ళకి గుర్తొచ్చింది. మరలా శ్రమ వస్తుంది, తొలగిపోతుంది, శ్రమ వస్తుంది, తొలగిపోతుంది. మరలా లాస్ట్కి 33వ వచనానికి ఏం చేశాడు చూడండి యెహోషాపాతు. 30 చదివమ్మా. ఎంత దౌర్భాగ్యం. మొదట అహాబు రాజే యెహోషాపాతు దగ్గరికి వచ్చాడు. ఈసారి యెహోషాపాతే అహజ్యా రాజుతో స్నేహం చేశాడంట. మిక్కిలి దుర్మార్గుడైన. మనం కూడా అంతే. మనకున్నప్పుడు కొంతమంది అంటుంటారు కదా, అస్సలు ఈడి డబ్బే ఈడి ఆస్తి నాకు ఉంటేనా అంటారు. అవును, నిజ స్వరూపం అప్పుడే బయటపడిద్ది. ఏమీ లేనప్పుడే అణిగిమణిగి ఉంటాం. మనకు అదే. ఇప్పుడు దేవునికి తెలీదా ఎవరికి ఎంత ఇవ్వాలో తెలీదా? ఇచ్చిన దానిలో మనం తృప్తి పొందమని తెలుసు. ఇశ్రాయేలు ప్రజలే తృప్తి పొందాలి, మన పితరులే ముక్కులో నుంచి వచ్చేదా తిన్నారంట తిండి విషయంలో. అలాంటి మనం కూడా కొన్ని విషయాల్లో ఎలా తప్పిపోతామంటే, అన్నీ సమకూర్చబడి నలుదిశలా నెమ్మదుంటే, శరీరంలో కావచ్చు, బంధువుల విషయంలో కావచ్చు, రక్త సంబంధికుల విషయంలో కావచ్చు, అన్నీ మనకు సమకూర్చబడి ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని విడిచిపెట్టేస్తాం. పనికి మాలిన సహవాసాలు, పనికి మాలిన వ్యక్తులు. మంచిగా ఉన్నోడితో రండ్రా అంటే వస్తారా? ఎవరన్నా రారు. ఈరోజు ప్రార్థనకి వెళ్ళిన తమ్ముడు రండి అంటే వస్తారా? అసలు నేను పిలిస్తే ఇప్పుడు అసలు రాట్లా. పలానా ప్రోగ్రాం ఉందరా, పలానా ఇంటికాడ పెళ్ళి మందేరా, బాక్సులు నాయరా రండ్రా అంటే కుర్రోళ్ళందరూ వచ్చేవాళ్ళు. ఈరోజు ఒక ప్రార్థన ఉందరా, కొంచెం పట్ట ఎదురుగా రంటారు, లైట్ కడుతుగా రంటారు అంటే ఎవరు రాట్లా. దేవునికి సంబంధించిన విషయంలో ఇలాగుంటే యెహోషాపాతు కూడా చెడు స్నేహం చేసి లాస్ట్కి ఏమైపోయాడు తెలుసా? చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయాడు. సరే, ఈయన సంగతి ఎలా ఉంటే ఇంకొక రాజు అన్న కదా, వాళ్ళ అబ్బాయి. 21వ అధ్యాయం చూడండి. ఆయన ఏం చేశాడనంటే 21వ అధ్యాయంలో ఆయన పేరు ఒకసారి నాకు గుర్తు చేయండి అమ్మా.
యెహోరాము యెహోరాము రాజు ఈయనేం చేశాడనంటే, తన తండ్రి అన్యులైన రాజులతో, తన తండ్రి కలవకూడని వ్యక్తులతో కలిసి తన యొక్క భక్తి జీవితాన్ని కోల్పోతే, ఈయన మాత్రం అసలు వాళ్ళకంటే చెడ్డ వ్యక్తులు ఎవరంటే వాళ్ళ మామ అహాబు రాజు వాళ్ళ మామ వియ్యముందాడు అని మనం మాట్లాడుకున్నాం కదా. వీళ్ళ కొడుకుని వాళ్ళ కూతురికి ఇచ్చి చేశారు. ఇచ్చినప్పుడు ఆహాబు ఎలాగ పరిపాలించాడు, ఆహాబు ఎలాగ చేశాడు, ఆహాబు చేసినట్టు నడుచుకున్నాడంట. నడుచుకుంటే దేవుడు కనికరం కలిగిన వాడు. ఎందుకంటే దావీదుతో ఒక వాగ్దానం చేశాడు, నీ తరము వారిలో నేను ఎవ్వరిని రాజులుగా చేయకుండా విడిచిపెట్టను, నీ తరము వారే లేకపోతే నీ సంతతి వారే పరిపాలిస్తారు అన్న ఒక్క కారణంతో ఇటు బ్రతికిపోయాడు. మనోడికి కరెక్ట్గా 32 సంవత్సరంలో ఈయన పరిపాలన చేయడానికి సింహాసనాన్ని అధిష్ఠించాడు. 8 సంవత్సరాలు సుదీర్ఘ పరిపాలన చేశాడు. 40వ సంవత్సరానికి చచ్చిపోయాడు. ఎలాగ చచ్చిపోయాడు తెలుసా? తనకు చేసిన పాపానికి లేకపోతే దేవునికి మాటకు వ్యతిరేకంగా ఉన్నందున మనోడికి ఇచ్చిన రోగం ఏంటంటే, తన కడుపులో ఒక వ్యాధిని పెట్టాడు దేవుడు. మనోడు చనిపోయే టయానికి తన పేగులన్నీ బయటకు వచ్చి చచ్చిపోతాడు. తన పేగులన్నీ తనలో కుళ్ళిపోయి పేగులన్నీ బయటకు వచ్చి చచ్చిపోతాడు. సరే చచ్చిపోయాడు. తన తండ్రులు లేకపోతే తన పితరులు అందరు ఎక్కడ ఉన్నారంటే, దావీదుతో పాటు తమ పితరులతో నిద్రించారు కనుక వారి యొక్క పురములో వారితో పాటు వారి సమాధులను లేకపోతే వారిని పాతి పెట్టారు. మనోడిని ఎక్కడ తీసుకెళ్లారు తెలుసా? ఒక రాజ్య ఆర్భాటం లేదు రాజుకి. ఒక రాజ్యంగా ఎలాగా తన యొక్క సంస్కరణ చేయాలో అలాగ చేయలా. ఎలాగ తీసుకెళ్లారు తెలుసా? ఒక కుక్క చనిపోతే కనుక ఎలాగ ఈడ్చుకెళ్తారో అలాగ తీసుకెళ్ళి పడేశారు. దావీదు పురమునకే కానీ బయట పాతి పెట్టారు అన్నది అధ్యాయం అంతా మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. యెహోషాపాతు రాజుగా ఉండి దేవుని మాటలు విన్నంత కాలం రాజ్యంలో ఎటువంటి యుద్ధాలు లేవు. ఆ మాట 19వ అధ్యాయంలో కూడా ఒక మాట ఏముండిద్దానంటే, యుద్ధం చేయటం నా వంతు, మీరు సైలెంట్గా ఉండండి అంటాడు అంతే దేవుడు. అలాగ సుదీర్ఘ పరిపాలన చేసుకుంటూ వచ్చిన యెహోషాపాతు కూడా దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన సమయంలో వెళ్ళకపోతే కాంప్రమైజ్ అయిపోయాడు. దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన సమయంలో వెళ్ళక కాంప్రమైజ్ అయిన వ్యక్తి కమిట్ అయిపోయాడు. దేవుని దగ్గరికి వెళ్ళిన వ్యక్తి ఎప్పుడైతే భోజనం కూడా చేశాడో యుద్ధానికి వెళ్ళిపోయాడు. అలాగ చేసిన వ్యక్తి కొడుకు విషయంలో తను తప్పిపోయాడు. ఇలాగ మనం వండుకుంటున్నట్లుగా మనం ఏం చేయాలంటే దేవుని విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. ఎక్కడ ప్రార్థన ఉన్నా, ఏ సమయమైనా మీరు గమనించండి. నా కాళ్ళ నొప్పులయ్యా, నా కీళ్ళ నొప్పులయ్యా, ఇంకా నేను గర్భవతినయ్యా, లేకపోతే నేను ముసల్లాన్నయ్యా, నాకు అనారోగ్యం ఉందయ్యా చెప్పొద్దు. ప్రార్థన చేస్తే ఏం జరిగినాయి అంట? యుద్ధాలే ఆగిపోయినాయి. 3 రాజ్యాలు వచ్చినాయి, 3 రాజులు వచ్చారనంటే ఎంత సైన్యం ఉండి ఉంటుంది? ఎంత బలిష్ఠుడైతే ఈయన మీదకి వచ్చారు. అలాగా బలిష్ఠుడైన దేవుడు ఉన్నప్పుడు వాళ్ళకే భయం వచ్చిందంట. వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయారు. మనతో పాటు దేవుడు ఉంటే, మనం ఏ విషయానికి పాపానికి కాంప్రమైజ్ అవ్వకపోతే దేవుడు మన పక్షాన నుండి ఆయనే మన శ్రమల నిమిత్తం యుద్ధము చేయునుగాక.